నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలో డ్రైవర్స్ కాలనీలో కాలనీవాసుల అభ్యర్థన మేరకు స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో అదనంగా రేషన్ డిపోను ఏర్పాటు చేశారు. జనసేన పార్టీకి చెందిన అవార్డు అధ్యక్షుడు పల్నాటి మధుబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రేషన్ డిపో ప్రారంభోత్సవానికి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి రేషన్ డిపోను ప్రారంభించారు. నాయకుల చేతుల మీదుగా రేషన్ కార్డు వినియోగదారులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. మన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు కూటమి నాయకులందరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టి ఎక్కడ ఉన్నటువంటి రేషన్ డిపోని డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు ఇక్కడ రేషన్ డిపో ప్రారంభించడం జరిగింది. దానికి జనసేన పార్టీ నాయకులు, అలాగే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు, పట్టణ కార్యదర్శి, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులైనటువంటి బొజ్జ సతీష్ గారు, అలాగే అర్జున్ గారు, కీర్తి దొరబాబు గారు, చక్రవర్తుల బుజ్జి గారు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వరలక్ష్మి గారు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అనిల్ గారు, ఈ వార్డుకు సంబంధించినటువంటి నాయకులు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైనా సంతోషం. కూటమి పార్టీ అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ, ఇది కూటమి పార్టీ. ఈ కూటమి పార్టీ మంచి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో నడిచేటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తీరుస్తోంది. దానికి ఉదాహరణ ఈరోజు 800 మంది నివసిస్తున్నటువంటి ఈ కాలనీకి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఇక్కడ కూడా రేషన్ అందించే విధంగా ఈరోజు చర్యలు చేపట్టడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ప్రవృత్తి తెలియజేస్తూ ఉన్నారు.